షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. కీర్తన గ్రంథము దావీదు రాజు గారు రాసిన 144వ కీర్తన 10వ వచనము. నీవే రాజులకు విజయము దయచేయవాడవు. దావీదు రాజు గారు ప్రార్థన చేస్తూ పరలోకపు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, రాజునైన నన్ను మీరు ఏర్పాటు చేసుకున్నారు, కానీ నా పితరులైన అబ్రహామును ఒక రాజు వలె ఉంచావు. ఆయన పక్షాన మీరు యుద్ధములు చేశారు. ఇస్సాకు యాకోబుల పక్షాన మీరు యుద్ధాలు చేశారు. మా పితరులను ఐగుప్తు నుంచి విమోచించినప్పుడు ఎరికో దగ్గర వారు ఎరికో చుట్టూ తిరిగినప్పుడే ఎరికో గోడలు కూల్చివేసి వారు బూరలు ఊదుచుండగానే యుద్ధము మీరు చేసి ఆ ఎరికోను స్వతంత్రింపచేశారు. ఆ విధంగా రాజులకు జయమునిచ్చిన మా రారాజువైన యెహోవా, నీవే నా పక్షంన వ్యాజ్యమాడుము, నీవే నా పక్షంలో యుద్ధములు చేయమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకంలో మనకు చెస్ గురించి అందరికీ తెలుసు కదా పరిశుద్ధులారా. చెస్లో రాజును కాపాడడానికి కొరకు మంత్రి, మరి అనేక సైనికులు, మరి అశ్వాలు, మరి క్యామల్స్ అనేకము మరి కాపాడుతూ ఉంటుంటాయి రాజును కాపాడడానికి కొరకు, రాజు మీదకి అటాక్ జరగకుండా ఉండడానికి కొరకు. కానీ మరి మన రారాజైన యెహోవా మన పక్షమున ఆయన యుద్ధములు చేసి అపవాది తంత్రముల నుంచి, మన శత్రువైన అపవాది నుంచి యుద్ధము చేసేవాడు మన నజరేయుడైన రారాజైన యెహోవా మెస్సయ్య. పరిశుద్ధులారా, పరిశుద్ధాత్మ చేత ఎందరైతే నింపబడతారో మనము ఆత్మ అనే కవచమును, రక్షణ కవచమును ధరించుకున్న వారము. మనము పోరాడుచున్నది ఈ లోకపు నాదులతోని, అంధకార శక్తులతోని. ఈ అంధకార శక్తులన్నిటినీ జయింపజేసి మనల్ని రాజులుగా ఆయన రాజ్యంలో చేర్చుకోబోతున్నాడు. ఆయన మనకు విజయం ఇవ్వబోతున్నాడు. మనకు మరణం పైన విజయమును, పాపం పైన విజయమునిచ్చి రాజులుగా మనల్ని చేర్చుకోబోతున్నాడు. అట్టి కృప పరమ తండ్రి మనకు అనుగ్రహించి ఆయన మహిమ పొందుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మా పితరుడైన నాయన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎడల యుద్ధములు చేస్తూ వారిని రాజులుగా నిలబెట్టుకున్నారు. దావీదు రాజు గారు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నాయన యుద్ధములు మీరే చేసేవారని. ఇదిగో నాయన నజరేయుడైన యెహోవా, రారాజువైన యెహోవా, మా పక్షమును కూడా యుద్ధములు చేసేవారు మీరే. ఈ లోకంలో దుర్మార్గులతో, దుష్టులతో, అపవాదితో యుద్ధములు చేసి అపవాది తంత్రం నుంచి మమ్మల్ని తప్పించి మీ రాజ్యమునకు చేర్చుకొని మహిమ పొందుకోనమని నజరేయుడైన యెహోవా మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, మన విమోచకుడును, మన నజరేయుడైన యెహోవా మెస్సయ్య సముఖము నుంచి మీకును, మీ కుటుంబములకును, మీ వంశములకును శాంతి, సమాధానము, సంతోషము, కృపయు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.